అమ్మా ఇంకా వంటవలేదయ్యా. అమ్మా నేను బిచ్చగాన్ని కాదమ్మా, అర్చకుణ్ణి. అయ్యో పంతులు గారా, అపచారం అపచారం. చూడనే లేదండి. పర్వాలేదులేమ్మా. ఇంతకీ దేనికొచ్చారు? గుళ్ళో ఏమైనా పూజలు జరుగుతున్నాయా, లేకపోతే కళ్యాణాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే హోమాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పడం నా వల్ల కాదమ్మా. దేనికి పిలిచారో చెప్పండి, లోపల కూర్చొని మీరిచ్చే కాఫీ తాగుతూ చెప్తాను. కాఫీ దేవుంది పంతులు గారు, ఇస్తానులే. కానీ ఇంతకీ నేను మిమ్మల్ని ఏం పిలవలేదే. మీరు కాకపోతే ఇంకెవరైనా పిలుచుంటారేమోనమ్మా. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరైనా ఉండేది. ఇది నిజమే. చెల్లి పిలిచుంటుంది. ఇంతకీ దేనికై ఉంటుంది ఏమో. నాకేమైనా చెప్తారా పెడతారా? చెల్లి, ఓ చెల్లి. వస్తున్నా. మా చెల్లి వస్తుంది. ఏంటక్క, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు ఎక్కడో ఉంటావు కదా, నీకు వినపడదేమోనని అలా అరిచాను. సర్లే, ఏంటి చెప్పు. నువ్వు పంతులు గారు ఏమైనా పిలిచావా? నేనా? లేదే. నువ్వు పిలవలేదా? ఇంటి పెద్ద కోడలు నేను పిలవక, చిన్న కోడలివి నువ్వు పిలవక, పంతులు గారిని ఎవరు పిలిచినట్టు? కొత్త కోడలు. అమ్మయ్యా, అడ్రస్ కరెక్టే. నేనింకా తప్పు అడ్రస్కి వచ్చానేమో అనుకున్నాను. చెప్పండి అమ్మా, దేనికి పిలిచారు? ముహూర్తం పెట్టడానికి పంతులు గారు. ముహూర్తమా? ముహూర్తమా? దేనికి పెట్టాలమ్మా? నా శోభనానికి. పంతులు గారు, నా శోభనానికి పంతులు గారు. అమ్మా, మీరు విన్నది కరెక్టే పంతులు గారు. నా శోభనానికి మంచి ముహూర్తం పెట్టండి. అదేమిటమ్మా నువ్వు అడుగుతున్నావు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. పెద్దత్తుంది, చిన్నత్తుంది. పెద్ద మావయ్య ఉన్నారు, చిన్న మావయ్య ఉన్నారు.